దేవునికి స్తోత్రాలు. మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఒక మనిషికి పాపము వలన వచ్చే ప్రతిఫలములు ఏమేమిటో మనము క్షుణ్ణంగా కొంచెం పరిశీలనగా, కొంచెం లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఏంటండి? పాపము వలన లేదంటే పాపముల వలన వచ్చే ప్రతిఫలములు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు తెలిసిన ప్రతిఫలాలు తెలియపరిస్తే, ఇంకా మీకు తెలియని ప్రతిఫలాలు ఏమన్నా ఉంటే బైబిల్లో నుండి నేను వాటిని తెలియపరుస్తా. పాపము వలన వచ్చే ప్రతిఫలములు ఏమిటో మీకు తెలిసినవి చెప్పండి. పాపము వలన వచ్చే ప్రతిఫలము మొట్టమొదటిగా మరణము. మరణం అంటే నరకము, అనగా బైబిల్ భాషలో అగ్ని గుండము. ఏంటండి? అగ్నిగుండం. ఇంకా అది ఒకటే వస్తుందా పాపం వల్ల? ఏంటండి? నిత్య జీవాన్ని కోల్పోతాము. ఏంటండి? ఏంటండి? దేవుడికి మనకి మధ్యలో దూరము పెరిగిపోతుంది, ఎడబాటు వచ్చేస్తుంది. ఇంకా ఏంటండి? వ్యాధులు, రోగాలు, అనారోగ్యాలు పాపం వల్ల వస్తాయి. శ్రమలు పాపం వలన వస్తాయి. ఏంటండి? ఇంకా ఆశీర్వాదాలు పోతాయి పాపం వల్ల. సరే, అసలు పాపము అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే. భూమి మీద మొట్టమొదటిగా పాపం చేసిన మనిషి ఎవరు? ఆదాము, హవ్వ. వాళ్ళు చేసిన మొట్టమొదటి పాపం ఏ పాపము? ఆజ్ఞాతిక్రమమైన. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. మనకు తెలుసు, యోహాను పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం నేర్చుకోబోతున్నటువంటి మొదలుపెట్టిన ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైన సబ్జెక్టు. దయచేసి ఎవ్వరూ ఈ సబ్జెక్టు పోగొట్టుకోకుండా మీరు ఈ సబ్జెక్టు నేర్చుకొని గ్రహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలైన మూలం అంతా ఇక్కడే ఉంది. మన జీవితాల్లో మనకి కన్ఫ్యూజ్ అన్నీ కూడా ఈ సబ్జెక్టుల్లో తొలగిపోతాయని అనుకుంటున్నాను. కాబట్టి మనము చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఎవ్వరూ పోగొట్టుకోకుండా ఈ సబ్జెక్టు ఎన్ని వారాలు అయితే ఉంటుందో అన్ని వారాలు మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. అసలు పాపం గురించి మూలాలు ఒకసారి బయటికి లాగడానికి ప్రయత్నం చేద్దాం. పాపము యొక్క చరిత్ర ఒకసారి లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపం యొక్క చరిత్ర లోతుగా మనకు తెలియకపోవడం వల్లే ఆ పాపము లేదంటే ఆ పాపాలు మనము చేసే అవకాశము ఉంటుంది. పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలన్నీ మనకు తెలియకపోవడం వల్లే మనము కొన్ని రకాలైన పాపాలు చేసి మనకు తెలియకుండానే దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఆ పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు అవి మన పాపముల వల్ల వచ్చిన ప్రతిఫలాలను తెలియకపోవడం వల్ల మనము ఆ ప్రతిఫలానికి కారణము దుష్టుడనో, దురాత్మలనో, లేదంటే అపవాదనో, లేదంటే మనుషులనో, లేదంటే ఇంకోటనో ఎవరో ఒకరి మీద
దాని ప్రతిఫలానికి మూలము లేదంటే కారణము వారే అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అది ఎంతవరకు కరెక్టో మనం తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. పాపం యొక్క చరిత్ర అంతా కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్లో ఎన్ని రకాలైన పాపము వల్ల వచ్చే ప్రతిఫలాలు ఎన్నున్నాయో అవన్నీ బయటికి తీసి వాటిని మనం గ్రహించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. సరే, భూమి మీద మొట్టమొదటిగా పాపము ఎవరు చేశారంటే ఆదాము అవ్వలు చేశారు. భూమి మీద మొట్టమొదటిగా జరిగిన పాపం ఏ రకమైన పాపం అంటే ఆజ్ఞాతిక్రమమైన పాపము. ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? దేవుడు. అతిక్రమించేది ఎవరు? మనుషులు. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనుషులు అతిక్రమిస్తే అదే పాపము. ఏ మనిషి అయితే దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తాడో ఆ మనిషి ఆజ్ఞాతిక్రమమైన పాపము చేసిన వాడు అవుతాడు. ఆజ్ఞాతిక్రమమైన పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము తెలుసుకుని మనము గ్రహింపు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమని రాయబడింది అక్కడ? పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విధంగా ఈ సృష్టిలోనికి, ఈ భూమి మీదకి పాపాన్ని ఎవరు తీసుకొచ్చారు? మనుష్యుడు తీసుకొచ్చారు. పాపాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఆదాము అవ్వలు తీసుకుని రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. వాళ్ళకి దేవుడిచ్చిన ఆజ్ఞ లేదంటే ఆజ్ఞ ఏమిటి? ఏ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు వాళ్ళు? తినవద్దు అన్న పండును తిని పాపము చేశారు. ఏ పండు అయితే, ఏ చెట్టు ఫలాలైతే తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ చెట్టు ఫలాలు తిని వారు ఏం చేశారు? పాపము చేశారు. ఆ రోజు వారిద్దరూ ఆ పాపము వారంతట వారు చేశారా లేదంటే వేరే వారి వల్ల, ఎవరి వలన ఆ పాపం జరిగిందా? అపవాది వల్ల ఆ పాపము జరిగింది. ఎవరి వల్ల? అపవాది వల్ల వారు ఆ పాపం చేశారు. మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మన జీవితాల్లో ఒకవేళ మనము పాపము చేస్తే అది ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరి వలన జరుగుతుంది, ఎవరు చేయిస్తే జరుగుతుంది అంటే అపవాది మన చేత ఆ పాపము చేయిస్తాడు. అపవాది ఆ పాపములు మన చేత చేయిస్తాడు. అందుకనే రాయబడింది అక్కడ తర్వాత వచనాలు చదివితే అపవాది గురించి, అపవాది మొదటి నుండి పాపము చేయువాడు అని రాయబడుతుంది. అదే యోహాను పత్రికలో అపవాది మొదటి నుండి అంటే అపవాది చేసిన మొదటి పాపము ఏమిటి? దేవుని సింహాసనము మీద కూర్చోవాలని, దేవుడితో సమానమైన స్థితిని అతడు పరలోకంలో కలిగి ఉండాలని అతడు కోరుకోవడమే అతడు చేసిన పాపము. అంటే అపవాది చేసిన పాపం ఏ పాపము? ఆజ్ఞాతిక్రమమైన పాపమా? అపవాదికి ఆజ్ఞ అప్పటికి ఏమన్నా ఉందా? ఆజ్ఞ లేదు. కానీ అతడు పాపం చేశాడు. అపవాది పాపం చేశాడు. మొట్టమొదటిగా పాపం చేసినవాడు అపవాది. మొదటి నుండి పాపం చేసేవాడు అపవాది. మొదటి నుంచి మనుషుల చేత పాపం చేయించేవాడు అపవాది. మనుషులు అపవాది మాట విని అపవాది వలన మోసపోయి అపవాది ఆత్మతో నింపబడి అపవాది ప్రేరేపణ గుర్తించకపోవడం వల్ల, అపవాది యొక్క కుయుక్తి వల్ల, అపవాది యొక్క తంత్రం వల్ల, అపవాది యొక్క ప్రేరేపణ వల్ల మనుషులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? పాపము లేదంటే పాపములు చేస్తూ ఉన్నారు. ఏంటండి? చేస్తున్నారు. అపవాది అక్కడ ఏమని రాయబడింది? అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము అనేది ఏ మనిషిలో ఉంటుందో వాడు ఏ కాలం వాడైనా,
వాడు ఏ ఊరిలో నివసించేవాడైనా, వాడు ఆడైనా మగైనా యవనస్తుడైనా లేదంటే వృద్ధులైనా, వారు ఏ మందిరానికి వెళ్ళేవారైనా లేదంటే వాళ్ళు మందిరానికి వెళ్లకుండా ఉన్నవారైనా, వాళ్ళు అన్యులైనా వాళ్ళ క్రైస్తవులైనా, ఆ పాపము ఎవరు చేస్తారో వారు అపవాది సంబంధులు. పాపము ఎవరిలో ఉంటుందో వారు అపవాది సంబంధి. వాడు క్రైస్తవుడైనా వాడిలో పాపం ఉంటే వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. వాడు అన్యుడైనా వాడిలో పాపం ఉంటే వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిలో పాపం ఉంటుందో ఆ పాపాన్ని బట్టి వాడు ఎవరి సంబంధి అయిపోతున్నాడు? అపవాది సంబంధి అయిపోతున్నాడు. చూడండి, ఆ రోజు దేవుడు చాలా ఏదైనా తోటలో చాలా వృక్ష ఫలాల చెట్లు ఉంచాడు. అన్నిటినీ కోసుకుని తినమన్నాడు. కానీ ఒక చెట్టును చూపించాడు, ఆ చెట్టుకు ఫలాలు ఉన్నాయి, ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినకూడదన్నాడు. తింటే తిన్న దినము నిశ్చయముగా మీరు చచ్చెదరు అని దేవుడు చాలా ఖచ్చితమైన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింది. తింటే జరిగేదేంటో కూడా దేవుడు చెప్పాడు. తినొద్దు అని చెప్పాడు. ఒకవేళ కాదు కూడదని తినేస్తే వాళ్ళకి జరిగేదేంటో కూడా దేవుడు చెప్పాడు. అయినా సరే వాళ్ళు తినవద్దు అన్న ఆజ్ఞను అతిక్రమించారు. తింటే ఏం జరుగుతుందో తెలిసి కూడా వాళ్ళు ఆ ఫలాన్ని తినేశారు. వాళ్ళు తినడానికి కారణము అపవాది వారిని మోసము చేయడము అని మనకు తెలుసు. అపవాది వచ్చి ఇది నిజమా, ఇది తింటే మీరు చచ్చిపోతారా, ఇది తింటే మీరు కన్నులు తెరవబడతాయి, ఇది తింటే మీకు తెలివి జ్ఞానం వస్తుంది, మీరు చావనే చావరు అని వచ్చి మోసం చేయడం వల్ల, ఆ మోసాన్ని గుర్తించకపోవడం వల్ల, ఆ అపవాది చెప్పిన మాట వినడం వల్ల అపవాది సంబంధులైపోయి వారు ఏం చేశారు? దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. దేవుడి ఆజ్ఞ అతిక్రమించి ఏం చేశారండి? పాపము చేశారు. అయితే పాపం వల్ల వచ్చే జీతం ఏంటని చెప్పాడు అక్కడ? మరణము, చచ్చెదరు. మీరు తింటే, నా ఆజ్ఞను అతిక్రమించి మీరు ఈ ఫలంను తింటే మీరు ఏమవుతారు? చచ్చెదరు నిశ్చయముగా. అంటే ఏ రకమైన చావు వస్తుంది పాపం వల్ల? చచ్చెదరు అంటే భూమి మీద శరీరంతో ఉన్నటువంటి మనిషి చనిపోతాడు అనే అర్థం కాదు. వాళ్ళు ఆ రోజు ఆ పాపం చేసిన వెంటనే వాళ్ళు శరీరరీత్యా చనిపోలేదు. వాళ్ళు ఏమైపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. ఏమైపోయారండి? పాపం వల్ల మనిషి ఆత్మీయంగా చచ్చిపోతాడు. పాపం వల్ల మనిషి ఆత్మీయంగా ఏమైపోతాడండి? ఆత్మీయత విషయంలో చనిపోతాడు. ఒక మనిషిలో ఒక పాపం ఉన్నది అంటే ఆ పాపం వల్ల వాని ఆత్మీయత, వాడు ఆత్మీయుడు అన్నటువంటి మనిషిగా ఉన్నవాడు ఆ ఆత్మీయత విషయంలో చనిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం శరీరంతో చనిపోయినా పర్వాలేదు, శరీర విషయంలో మనం చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయ విషయంలో మనం చనిపోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆత్మీయంగా చనిపోతే ఏమవుతుంది? ఆత్మీయంగా చనిపోతే ఏమవుతుంది? ఆత్మీయమైన చావు అంటే ఏంటి? నరకము. ఆత్మకు చావు లేదు, కానీ ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే ఏంటి? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి అక్కడ వేదన అనుభవించడము. ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆ వేదన శాశ్వత కాలము అనుభవించడమే ఆత్మీయంగా చనిపోవడం. కాబట్టి పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే అది ఆత్మీయ మరణం. కేవలం ఆత్మీయ మరణం మాత్రమే వస్తుందా పాపం వల్ల? శరీర మరణం కూడా వస్తుందా పాపం వల్ల? శరీరానికి కూడా పాపం వల్ల మనిషికి మరణం వస్తుందా? లేదంటే కేవలము ఆ చనిపోయిన తర్వాత వాడు ఆత్మ నరకానికి పోయి ఆవి మరణమే పొందుతాడా? లేదంటే శరీర రీత్యా కూడా మరణం పొందుతాడా మనిషి పాపం వల్ల? చెప్పండి. బైబిల్లో మీరు చూసారా? పాపం వల్ల మనుషులు భౌతికంగా చచ్చిపోవడం అనేది చూసారా? మనుషుల జీవితాల్లో మనుషులు పాపం వల్ల మనుషులు చనిపోవడం అనేది జరిగిందా? జరగలేదా? శారీరకంగా జరిగిందా? అంటే మనిషి పాపం వల్ల మనిషి శారీరకంగా కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనిషి పాపం వల్ల మనిషి ఆత్మీయంగా చనిపోయే అవకాశాలు
ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే వాక్యంలో రాయబడింది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మనిషిలో ఉన్న ఆ పాపాన్ని బట్టి, ఆ మనిషిలో ఉన్న ఆ పాపాలను బట్టి దేవుడు ఆ మనిషిని భూమి మీద ఉండకుండా కూడా మరణాన్ని పంపించి ఆ మనిషికి ఆ శిక్ష విధించవచ్చు. అలాగే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోయి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి అక్కడ వేదన అనుభవించి కూడా ఆ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటిగా జరిగిన పాపము ఆజ్ఞాతిక్రమమైన పాపము. మొదటిగా జరిగిన పాపం ఏంటి? ఆజ్ఞాతిక్రమమైన పాపము. మొదటిగా పాపం చేసిన వాడు ఆదాము, అవ్వ. అదే వాడికన్నా ముందు పాపం చేసిన వారు అపవాది. అపవాది ఆ పాపము చేయడం అనే పని వాడు పైనుంచి తోసివేయబడిన తర్వాత కూడా మానలేదు. మనడా చూడండి, అపవాది పాపం చేయడం వల్ల ఏం జరిగింది? తోసివేశాడు. అప్పటికి అపవాదిని అనుసరిస్తున్న వారిని కూడా, దేవదూతల్లో అపవాదిని ఫాలో అవుతున్న వారిని కూడా ఏం చేశాడు? త్రోసివేశాడు. అంటే శిక్ష ఒకటి వారికి విధించబడింది. పరలోకంలో దేవుడితో కలిసి నివసించే అధికారం, అవకాశం ఉన్నటువంటి ఆ అపవాది అనుచరులు కూడా దేవుడితో కలిసి దేవుని రాజ్యంలో నివసించే అవకాశాన్ని కోల్పోయారు. దేవుడు ఏ మహిమైతే వారికి ఇచ్చాడో ఆ మహిమను వారు కోల్పోయారు. దేవుడు ఏ ప్రభావం అయితే వారికి ఇచ్చాడో ఆ ప్రభావాన్ని వారు కోల్పోయారు కదా. ఎవరు? దేవదూతలు. అపవాది అనుచరులు. అయితే అపవాది అనుచరులు ఆ శిక్ష వారు విధించబడిన తర్వాత, ఆ శిక్ష వాళ్ళు అనుభవించిన తర్వాత, లేదంటే అనుభవిస్తూ ఉండగా ఆ శిక్ష వలన వారు వారి పాపాన్ని విడిచిపెట్టారా? అపవాది యొక్క అనుచరులు తర్వాత త్రోసివేయబడిన తర్వాత మరలా వారు పాపము చేయడము, పాపం చేయించడం అనే పని కొనసాగించారా? లేదంటే దేవుడు వాళ్ళకి విధించిన శిక్షను బట్టి అపవాది అనుచరులు ఇంకా ఆ పాపాన్ని మానేశారా? దేవునికి స్తోత్రం. నన్ను ఫాలో అయిన దేవదూతలు మాత్రమే కాదు పాపం చేయడం, ఈ భూమి మీద దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఎవరైతే ఉన్నారో, దేవుని చేత సృష్టించబడి దేవునికి ఎంతో ఇష్టలుగా, దేవునికి ఎంతో ప్రియమైన వారిగా, దేవుని వలన ఈ భూమి మీద జీవించి మళ్ళా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో కలిసి నివసించే అధికారము దేవుడి వలన ఎవరు పొందుకున్నారో ఆ మనుషులందరూ కూడా నావలే లేదంటే మావలే ఈ పాపము చేసి మేము ఏ ప్రతిఫలాన్ని అయితే అనుభవిస్తామో అదే ప్రతిఫలాన్ని ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అనుభవించాలని ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకుని అప్పటి నుంచి కూడా భూమి మీద దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్న మానవులందరినీ కూడా ఆదామును అవ్వను ఎలాగ మోసం చేశారో అలాగే ఆదామును అవ్వను మోసం చేసి వారి చేత పాపం చేయించి వాళ్ళు దేవుని శిక్ష అనుభవించేయడానికి కారణం ఎలాగయ్యారో అలాగే ప్రతి మనిషిని మోసం చేసి, అలాగే ప్రతి మనిషి చేత పాపం చేయించి, అలాగే ప్రతి మనిషి తన పాపం యొక్క జీతాన్ని ఆ దేవుడి దగ్గర నుంచే అనుభవించి నశించిపోయేలాగా ప్రతి మానవుణ్ణి టార్గెట్ చేసి ప్రతి మనిషిని పాపములోనికి నడిపించేయడం అనేది జరుగుతుందా? అది ఇప్పటికీ జరుగుతుందా లేదంటే ఇప్పుడు ఆగిందా? జరుగుతూనే ఉంది. ఎప్పటి వరకు జరుగుతుంది ఆ పని? అపవాది అనుచరులు వాళ్ళ టార్గెట్ పని ఎప్పటి వరకు చేస్తారు? ఎప్పటి వరకు అండి? సంఘం ఎత్తబడే రోజు వరకు వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత బంధించబడడం జరుగుతుంది వాడు అనుచరులు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో 1000 ఏండ్ల పరిపాలన లాస్ట్లో వాళ్ళు వదలడం జరుగుతుంది. అప్పుడు కూడా 1000 ఏండ్లు వాళ్ళు అపవాది అనుచరులు 1000 ఏండ్లు ఆ భయంకరమైనటువంటి ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నా సరే లాస్ట్లో మళ్ళా వాళ్ళని విడిచిపెడితే అప్పుడు కూడా అపవాది అనుచరులు అప్పటికి ఉన్న మనుషులను మోసం చేసి వాళ్ళ చేత పాపం చేయించడం అనేది జరుగుతుందని బైబిల్లో మనకి రాయబడిన సత్యాలు మనకు తెలుసు కదండి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే వాక్యంలో రాయబడింది, అపవాది మొదటి నుండి
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నవాడు. అపవాది మొదటి నుండి మనుషుల చేత పాపము చేయిస్తున్నవాడు. అపవాది యొక్క జీతము ఏదైతే ఉందో, పాపం యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో, అదే ప్రతిఫలము అపవాదితో పాటు, అపవాదిని ఫాలో అవుతున్న వారితో పాటు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ప్రతిఫలాన్ని పొందుకోవాలి అని ప్రతి మనిషిని వాడు అప్పటి నుంచి మోసం చేసి పడగొట్టడం, పాపము మనుషుల చేత చేయించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపవాది వలన మోసపోయి ఆదాము అవ్వలు ఆ పండు తిని ఆజ్ఞాతిక్రమమైన పాపము చేశారు. దానివల్ల ఎవరు సంబంధులైపోయారు? ఆ క్షణంలో వారు ఎవరు సంబంధులైపోయారు? ఇందాక ఎవరు సంబంధులను పాపం చేయి ప్రతివాడు అపవాది కాబట్టి ఎవరు సంబంధులైపోయారు? వారు అపవాది సంబంధులైపోయారు. కానీ నిజానికి ఎవరు సంబంధులలో? ఎవరు సంబంధులు? దేవుని సంబంధులు. దేవుడి వలన ఈ భూమి మీదకి వాళ్ళు వచ్చారు. దేవుడే నేల నుంచి మట్టిని తీసి మనిషిగా రూపంగా చేసి, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మట్టి బొమ్మను చేసి, ఆయన యొక్క జీవవాయువును ఆ మనిషిలోనికి ఊదితే ఆ మనిషి జీవాత్మ అయ్యి నరుడయ్యాడు. ఆ నరుడిలో నుండి దేవుడు మళ్ళా పక్కటెముకను తీసి భార్యగా చేసి, స్త్రీగా చేసి వారిద్దరిని దేవుడు సృష్టించాడు. కాబట్టి వాళ్ళు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. వారిని పుట్టించింది దేవుడు, వారిని కలగజేసింది దేవుడు, వాళ్ళలో ఉన్న జీవవాయువు దేవుడిది, వాళ్ళలో ఉన్న ప్రాణం దేవుడిది. వాళ్ళు దేవుడికి లోబడిన వారిగా ఉన్నారు కదండి. ఏదేని తోటలో ఆదామును అవ్వను చేసిన రోజే వాళ్ళు మోసపోయి పడిపోయారా? ఆదామును దేవుడు చేసిన రోజే మోసపోయారా? కాదు. మధ్యలో చాలా సంవత్సరాల కాలం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో వారు ఎవరిని ఫాలో అయ్యారు? ఈ మధ్యకాలంలో దేవుణ్ణి ఫాలో అయ్యారు. ఎవరి సంబంధాలుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో? పడిపోవడానికి అపవాది చేత మోసపోయి ఆజ్ఞాతిక్రమమైన పాపం చేయకముందు కొంతకాలం ఏదైతే ఉందో మధ్యకాలం, అంతకాలం వారు దేవుని సంబంధులుగా ఉన్నారు, దేవునికి లోబడి ఉన్నారు, దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నారు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన వారుగా లేరు. దేవుడితో మాట్లాడుతున్న వారుగా ఉన్నారు, దేవుడితో సంబంధం కలిగిన వారుగా ఉన్నారు, దేవుడి యొక్క స్వరాన్ని వింటున్న వారుగా ఉన్నారు. ముఖాముఖిగా దేవుడితో ఒక గొప్ప అనుబంధం, ఒక స్నేహం, ఒక ప్రేమ దేవుడితో కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు కదండి. కానీ తర్వాత ఈ పాపం చేయడం వల్ల ఏమైంది? ఎవరి సంబంధులు అయిపోయారు? దేవుడి సంబంధులు అపవాది సంబంధులు అయిపోతారా? దేవుడి సంబంధులుగా ఉన్నవారు అపవాది సంబంధులుగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు లేవు? కొట్టొచ్చినట్టు కనబడుతున్నారు కదా భార్యాభర్తలు, మహానుభావులు. ఏంటండి, దేవుడి సంబంధులుగా ఉన్నవారు ఎప్పుడైనా అపవాది సంబంధులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడి సంబంధులుగా ఉన్నవారు అపవాది సంబంధులుగా మారిపోయి ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుని సంబంధులుగా ఉన్నవారు ఆజ్ఞాతికరమైన పాపం చేసి ఏ శిక్ష అయితే వారు తెచ్చుకున్నారో, ఏ శాపమైతే తెచ్చుకున్నారో అదే శాపము లేదంటే అలాంటివి ఇంకా ఎన్నో శాపాలు మనం కూడా తెచ్చుకునే అవకాశం ఉందా? ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు అపవాది సంబంధులుగా అవ్వరు అని అనుకోవద్దు. దేవుని సంబంధులుగా ఉన్నవారు పాపము చెయ్యరు అని అనుకోవద్దు. దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు దేవుని చేత శిక్షలు అనుభవించరు అని కూడా అనుకోవద్దు. దేవుని సంబంధులుగా ఉన్నవారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుని దేవుడికి విరోధి అయిన అపవాది నివసించే ప్రదేశానికి దేవుడి సంబంధులుగా ఉన్నవారు కూడా దేవుడికి విరోధి అయిన అపవాది అనుచరులకు ఈ కోసం దేవుడు సృష్టించిన అగ్నిగుండంలోనికి దేవుని సంబంధులు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా జరిగిన పాపము ఆజ్ఞాతిక్రమము. అది ఆదాము అవ్వల ద్వారా జరిగింది. అక్కడతో ఆగలేదు. అది అప్పటి నుంచి ఒకసారి చదవండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి. రోమా 5:12 నుంచి.
ఆ. పాపం వచ్చింది ఆదాము అనే మనుషుడి ద్వారా. పాపం ద్వారా ఏమొచ్చింది? ఆ మనుషుడికి మరణము వచ్చింది. లోకంలోనికి బిగినింగ్లో ఎలా ప్రవేశించాయో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున, అది మీ బైబిల్లో చాలా స్పష్టంగా అండర్లైన్ చేసుకోవాలి. అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. ఆదాము అవ్వలతో పాటు ఆదాము అవ్వలను పోలి మనుష్యులందరూ అలాగే అపవాది చేత మోసపోయి అలాగే దేవుని ఆజ్ఞాతిక్రమమైన పాపము చేయడం వల్ల ఏమవుతున్నారు? అందరూ మరణము పొందవలసి వచ్చింది. అందరూ వాళ్ళిద్దరితోనూ ఆగలేదు పాపం, వాళ్ళిద్దరితోనూ ఆగలేదు మరణం. ఆగిందా? వాళ్ళిద్దరితోనూ పాపం ఆగలేదు, వాళ్ళిద్దరితోనూ మరణం ఆగలేదు. వాళ్ళలో నుంచి వచ్చిన ప్రతి మనిషి ద్వారానూ పాపం జరిగింది. వాళ్ళలో నుంచి వచ్చిన ప్రతి మనిషి పాపం చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన మరణం అందరికీ రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఏం జరుగుతుంది? ప్రతి మనిషి ఆదాము అవ్వలు మోసపోయినట్లుగానే అపవాది చేతుల్లో ఏమవుతున్నారు? మోసపోతున్నారు. ప్రతి మనిషి ఆదాము అవ్వలు మోసపోయి ఎలాగైతే దేవుడు ఆజ్ఞాతిక్రమమైన పాపము చేసి శిక్ష అనుభవించారో పొందుకున్నారో అదేవిధంగా ప్రతి మనిషి అపవాది చేత మోసపోయి పాపము చేసి ఏమవుతున్నారు? అపవాది సంబంధులు అయిపోయి దేవుని చేత శిక్షలు అనుభవించవలసి వస్తున్నది. పాపము చేయించేవాడు అపవాది, కానీ పాపానికి ప్రతిఫలము ఇచ్చేవాడు ఎవరు? అపవాదా? పాపానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. పాపం చేయించేవాడు, మన చేత పాపం చేయించేవాడు దుష్టుడు. కానీ మనం చేసిన పాపానికి ప్రతిఫలం శిక్ష, ఏదో ఒక శిక్ష, దానికి తగిన శిక్ష విధించేవాడు మాత్రం ఎవరు? దేవుడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన. అందులో అన్యులు ఉన్నారు, అందులో క్రైస్తవులు ఉన్నారు కదండి. ప్రతి వానికి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఆయన ఇస్తాడు. ఇప్పుడు అదొక ప్రశ్న, ఏంటి మనము అపవాది చేత మోసపోయి పాపం చేస్తున్నాం, కానీ మనంతటా మనము పాపం చేయట్లేదని దేవుడికి తెలుసు కదా. ఆ రోజు వాళ్ళిద్దరూ అపవాది వలన మోసపోయి పాపం చేశారన్న సంగతి దేవుడికి తెలుసా తెలీదా? మరి అపవాది చేత మోసపోయి పాపం చేశారు కాబట్టి వారిని శపించకుండా, వాళ్ళని శిక్షించకుండా, వారి చేత పాపం చేయించిన వాడినే శపించి వాడినే శిక్షించాలి కదా. మరి వాడి చేత అన్యం పుణ్యం ఎరగకుండా పాపం వాడి చేత మోసపోయి, వాడి వల్ల మోసపోయి పాపం చేసిన ఆదాము అవ్వను కూడా ఆయన శిక్షించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకనే దేవుడు అన్నాడు, మోసపోకుడి, ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మనుషులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, అపవాది మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, క్రైస్తవ బోధకులు అనబడిన వారే మిమ్మల్ని ఆ బోధతో మోసం చేయకుండా చూసుకోండి. లేదంటే ఆ లోక సంబంధులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, పాపులుగా ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని దేవుడు చెప్పాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటనే మనుషుడు కోస్తాడు. నువ్వు ఎవడి వల్ల పాపం చేసావన్నది దేవుడికి అనవసరం. ఎవడు నిన్ను ఫోర్స్ చేస్తే పాపం చేసావన్నది దేవుడికి అనవసరం. ఎవడి చేతిలో మోసపోయి పాపం చేసావన్నది దేవుడికి అనవసరం. దేవుడికి అవసరం ఏంటి? దేవుడు చూసేదేంటి? నువ్వు పాపం చేసావా చేయలేదా? నేను పాపం చేశానా చేయలేదా? నాలో పాపం ఉందా లేదా? నీలో పాపం ఉందా లేదా? అంతే. అబ్బే కానీ కారణం నేను కాదు. మనం అక్కడే చూసాం, ఆ స్టార్టింగ్లోనే చూసాం. ఎందుకు తిన్నావు అంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భార్యే నా చేత అది తినిపించింది అని ఆవిడ చెప్పింది. నువ్వెందుకు తినిపించావమ్మా మీ ఆయనకి అంటే ఆవిడేం చెప్పింది? ఇదిగో ఈ సర్పం వచ్చి నన్ను మోసపుచ్చింది అని చెప్పింది.
అప్పుడు వాళ్ళు ఎలాగైతే ఒకరి మీద ఒకరికి వేసేసారు, ఇప్పుడు కూడా మనం కూడా అలాగే వేసేస్తాం ఖచ్చితంగా. అబ్బెబ్బే లేదు ప్రభువా, నేను ఈ పాపం చేయడానికి నేను కాదు కారణం, మా ఆయనే అని భార్యలు చెప్పచ్చు, భర్తలు చెప్పచ్చు. ప్రభువా, ఈ పాపం చేయడానికి కారణం మా ఆవిడ అని భర్తలు చెప్పచ్చు. పిల్లలు చెప్పచ్చు మా తల్లిదండ్రుల కారణం, లేదంటే తల్లిదండ్రులు చెప్పచ్చు మా పిల్లల కారణం, లేదంటే సంఘస్థులు చెప్పచ్చు మా పాస్టర్ గారి కారణం, లేదంటే పాస్టర్ గారు చెప్పచ్చు మా విశ్వాసుల కారణం. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం మనకు అలవాటే, మనకి అప్పటి నుంచి కూడా ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. కానీ దేవుడు ఆలకించాడా? అపవాది వలనే వాళ్ళు మోసపోయి, అపవాది వలనే వాళ్ళు పాపం చేశారని దేవుడికి తెలుసు. అయినా సరే వాడి చేతిలో మోసపోయి పాపం చేసినందుకు వారు కూడా శిక్ష అనుభవించవలసి వచ్చింది. వాళ్ళతో ఆగలేదు ఆ శిక్ష, వాళ్ళలో నుంచి వచ్చిన ప్రతి మనిషికి ఆ పాపం సంక్రమించింది. వానిలో నుంచి వచ్చిన ప్రతి మనిషికి ఆ మరణము ప్రాప్తమైంది. దేవునికి స్తోత్రం కలుగును. స్త్రీ ఆ రోజు ఆ అవ్వ ఒక ఆవిడే ప్రసవ వేదన అనుభవించలేదు. ఈరోజు ఆవిడలో నుంచి వచ్చిన ప్రతి స్త్రీ పిల్లలను కనేటప్పుడు ప్రసవ వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆనాడు ఆదాము ఒక్కడే రెక్కల ముక్కలు చేసుకుని చెమట నీరులాగా కారి రక్తంలాగా కారి కష్టపడి పని చేయడం అనేది ఆదాము ఒక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత ఆదాములో నుంచి వచ్చిన ప్రతి పురుషుడు భూమి మీద జీవించినంతకాలము తన చెమట భూమి మీద కారిస్తేనే తప్ప నోట్లోకి ఏం వెళ్ళదు, ముద్ద వెళ్ళదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆ ఇద్దరితోనే ఆగిపోయిందా ఆ శాపం అంటే ఆగలేదు. ఆ ఇద్దరితోనే ఆగిందా మరణం అంటే ఆగలేదు. ఆ ఇద్దరితోనే ఆగిందా పాపం అంటే ఆగలేదు. ప్రతి మనుష్యుడు ఆదామును పోలి అవ్వను పోలి ప్రతి మనుషుడు పాపము చేసి మరణమును తెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ప్రతి మనుషుడు అపవాది చేతిలో మోసపోవచ్చున్నారు. చదవండి ఒకసారి ఆ వచనాలు 3వ అధ్యాయము 4 నుంచి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 నుంచి. ప్రతివాడు అన్న దాంట్లో ఎవరున్నారు? మనుషులందరూ ఉన్నారు. అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు లేరా? క్రైస్తవులు ఉన్నారా లేరా? అందులో అన్నారు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. తెలియను. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు మనుషుల్లో పాపములు తీసివేయడానికి. అయితే ఆయనలో ఏ పాపము లేదు. చూడండి జాగ్రత్తగా వచనాలు మీరు అక్కడ చదవండి జాగ్రత్తగా. వాటి అర్థం మీరు ముందు చెప్తే తర్వాత నేను చెప్తా. ఏంటి చదవండి ఒకసారి. ఆయన యందు నిలుచువాడు ఎవడు అంటే ఎవరు? నిలుచువాడు అంటే ఎవరు? ఆయన యందు నిలుచువాడు అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఏ దేవుడు? ఏ దేవుడు? ఏ దేవుడు గురించి రాయమైనది? పైన ప్రత్యక్షమైంది ఏ దేవుడు? పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమైంది ఏ దేవుడు? పాపము లేని దేవుడు. ఏ పాపము లేదని చెప్పింది ఎక్కడ? ఎవరి కోసం? ఆయన యందంటే యేసుక్రీస్తునందు నిలిచియుండువాడు. యేసుక్రీస్తునందు నిలిచియుండువాడు అంటే ఏంటి? యేసుక్రీస్తునందు నిలిచియుండువారు అంటే ఏంటి? సరిగ్గా వినబడేలా చెప్పండి. తప్పో ఒప్పో వినబడేలా చెప్పండి. మీ మాటలు నా దగ్గరికి రావట్లేదు. నాయి చూసారా బోర్లాగా వచ్చేస్తున్నాయి సౌండ్. మీకు కూడా మైకులు ఇమ్మంటారు? లేకపోతే ఓ పని చేస్తాను, ఒక్కొక్కరికి ఒక్కో మైక్ ఇచ్చేస్తాను. మీరు నేను ప్రశ్నలు అడిగినప్పుడు ఆ మైక్లోనే చెప్తే నాకు వినబడతాయి. ఆయన యందు నిలుచువారు అంటే ఎవరు? అంటే ఎవరు? ఆయనకిలా పాపం చేయకుండా ఉండేవారు ఎవరు? మొట్టమొదటిగా చెప్పవలసింది ఆయన యందు
విశ్వాసము ఉంచిన ఆయన యందు నిలిచి ఉండువారు అనే దాంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. ఒక్కటి కాదండి. ఆయన యందు నిలిచి ఉండువారు అనే దాంట్లో చాలా పాయింట్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు అంటే ఎవరు యందు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు. ఇంకా ఆయన యందు నిలిచి ఉండువారంటే ఆయన పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునికి పిల్లలుగా మారినవారు, ఆయన సంఘంగా మారినవారు, ఆయన భక్తులుగా మారినవారు, ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయనను పూజిస్తున్నవారు, ఆయనను ఆరాధిస్తున్నవారు, ఆయన ఇచ్చిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని అతిక్రమించకుండా జీవించేవారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు విధులు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు కట్టడలు విధులు తప్పిపోకుండా వాటిని అనుసరించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, ఆయన యందు చాలా శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండి ఆయన్ని వెంబడిస్తున్నవారు, ఆయన భారాన్ని పంచుకుంటున్నవారు, ఆయన రాజ్యాన్ని కట్టుచున్నవారు. నేను చెప్పినవన్నీ మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. నేను ఎన్ని చెప్పానో అన్నీ మేము మళ్ళీ అడుగుతాను. నేను చెప్పినట్టు మీరు నాకు చెప్పలేదనుకో, అయిపోయారే మీరు ఈవేళ. ఏంటండి మళ్ళా రావు. ఇంకా ఆత్మ ఫ్లోలో ఒకసారి వస్తుంది తప్ప మళ్ళీ రెండోసారి రిపీట్ చేద్దామంటే ఇంకా మన వల్ల అవ్వదు. అవుతుందా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా ఆయన యందు నిలిచి ఉన్నవారు అంటే ఇవన్నీ ఉన్నాయి. మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండులాగున దీనిని చేయుడి అన్నాడు. ఏ విషయంలో? ప్రభురాత్రి భోజన విషయంలో. ప్రభురాత్రి భోజన సంస్కారం మనం తీసుకుంటున్నామంటే దాని వెనకాల జరుగుతున్న కథ ఏంటి? ఆయన యందు మనము నిలిచి ఉండడం, మన యందు ఆయన నిలిచి ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా మనం ఆయన యందు నిలిచి ఉండులాగున, ఆయన మన యందు నిలిచి ఉండులాగున క్రమం తప్పకుండా ఆ సంస్కారంలో మనం పాల్పొందులు పొందుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ ఒక నెలలో మనం ఆ సంస్కారంలో పాల్గొలేకపోతే ఆ నెలలో ఆయన మనలో నిలిచిలేడు, మనము ఆయనలో నిలిచి ఉండే అవకాశం లేదు. అంతేనా? వాక్య ప్రకారంగా కదా? నేను తప్పుబోధ అయినా చేసేస్తున్నాను గొప్పతీసి చెప్పండి ఉందా బైబిల్లో? మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండులాగున దీనిని చేయడి. చదవండి ఒకసారి, ఎక్కడ ఉందో తీసి. ఏంటండి? కొరింథీ అంటున్నారు, కొరింథీలో ఉందా? ఏంటండి? యోహానులో ఉంటుంది, 6వ అధ్యాయంలో ఉంటుంది వచనము. 6వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదవండి. పోనీ ఫస్ట్ నుంచి వద్దు. ఆగండి, ఫస్ట్ నుంచి ఎక్కర్లద్దు. యోహాను తీశారు కదా, 6వ అధ్యాయం తీసారా? 52 నుంచి చదవండి. 52 నుంచి. అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయా? అందరి దగ్గర చదువుతున్న మాటలు బైబిల్లో చూస్తున్నారు అందరూ? ఖచ్చితంగా చూడాలి. చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును. కాబట్టి ఏం జరుగుతుంది? వాక్య ప్రకారంగా ఏం జరుగుతుంది? మనము ఆయనలో నిలిచి ఉండడం, మనలో ఆయన నిలిచి ఉండడం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమంలో. ఒకవేళ ఆ కార్యక్రమంలో మనం పాల్పొందులు పొందుకోకపోతే
ఏం లేదు. ఆయనలో మనం నిలిచి ఉండడం, మనలో ఆయన నిలిచి ఉండడం అనేది బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అయితే ఎవరికి నష్టం? బ్రేక్ అయితే ఎవరికి నష్టం? ఆయనకి ఏమన్నా నష్టమా? అది బ్రేక్ అవడానికి వీలు లేదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆ పని బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దాన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే మనకే నష్టం. ఆయన మనలో నిలిచి ఉండడు, మనం ఆయనలో నిలిచి ఉండం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మనలో నిలిచి ఉండకపోతే ఎవరు నిలిచి ఉంటారు? వచ్చి అపవాది వచ్చి నిల్చుంటాడు. ఆడు వచ్చి మనలో నిలిచి ఉన్నాడంటే మనం ఎవరిలో నిల్చుంటాం? వాడిలో నిల్చుంటాం. అప్పుడు ఎవరి సంబంధం అయిపోతాం? అపవాది సంబంధం అవుతాం. అప్పుడు అపవాదికి ఏదైతే రాబోతుందో అదే మనకు కూడా రాబోతుంది, మనకి కూడా వస్తుంది. అవునా? కాబట్టి ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండువారు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. ఎన్ని పనులు చేసేవారే ఆయనలో నిలిచి ఉండువారు అని చెప్పుకోవాలి తప్ప కేవలం ఆయన్ని నమ్ముకున్నవారు అనడానికి వీల్లేదు. కేవలము ఆయనని నమ్మిన వారు లేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని ఒకే ఒక్క దాన్ని బట్టి అనడానికి వీల్లేదు. ఈ పనులన్నీ ఎవరైతే చేస్తున్నారో వారు ఆయనలో నిలిచి ఉన్నవారు అని అర్థం. చదవండి, ఇందాక తీసింది. ఇందాక మళ్ళీ ముందు నుంచి చదవండి. ఆయన యందు యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చెయ్యడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఎవరైతే ఆయన ఆత్మతో నింపబడి, ఎవరైతే ఆయనకు లోబడి విధేయులుగా ఉండి, ఎవరైతే ఆయన ఇచ్చిన వాక్య మార్గములో తప్పిపోకుండా, ఎవరైతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఆ విధులను అతిక్రమించకుండా ఆ కట్టడలను అనుసరించి జీవిస్తున్నవారు, ఎవరైతే ఆయన్ని పూజిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని సేవిస్తున్నారో, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఆయన శరీరంలో రక్తంలో పాలుభాగస్తులు అవుతున్నారు, ఎవరైతే ఆయన సంఘంగా మారారో, ఎవరైతే ఆయన మందిరంలో నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన యందు చాలా భయము కలిగి అపవాదికి చోటివ్వకుండా ఆయన రూట్లో క్రమం తప్పకుండా ప్రయాణము చేస్తూ ఉన్నారో వారు ఏం చేయరట? పాపము చెయ్యరు. మరేం చేయరు? పాపము చెయ్యరు. పాపము చేసేవాడు ఎవడైనా సరే వాడు దేవుడిని అనగా యేసుక్రీస్తు ప్రభువుని చూడడం అనేది జరిగే పని కాదు. ఎవడను ఆయన్ని చూడను లేడు, ఎరగను లేడు. పాపము చేసేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు అన్నది అబద్ధం. దేవుణ్ణి ఎరిగినవాడు ఎవడో పాపం చేయడు. కానీ ఎవడైనా పాపం చేస్తున్నాడంటే వాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. ఎవడలోనైనా పాపం ఉందంటే వాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు దేవుడి దృష్టికి. వాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు కాదు దేవుడి దృష్టికి. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడో పాపము చెయ్యడు. కానీ ఒకవేళ ఎవడైనా పాపం చేస్తున్నాడంటే వాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడును అని చెప్పుకుంటూ పాపం చేస్తున్నా, లేదంటే వాడు దేవుణ్ణి ఎరిగిన వాడును అని చెప్పుకుంటూ పాపం చేస్తున్నా, లేదంటే వాడు దేవుని చర్చికి వెళ్ళే భక్తుడిని అని చెప్పుకుంటూ పాపం చేస్తున్నా, వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు దేవుని దృష్టికి. అంటే వాడు దేవుని సంబంధి కాదు దేవుని దృష్టికి. వాడు దేవుడిని నమ్మినవాడు కాదు, దేవుని యందు నిలిచి ఉన్నవాడు కాదు, దేవునికి కుమారుడుగా మారినవాడు కాదు, దేవుడికి భక్తుడిగా దేవుడి దృష్టిలో కనబడుతున్నవాడు కాదు. ఎందుకు 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 పాపము చేసినవాడు కాబట్టి. ఎవడైతే పాపము చేస్తాడో వాడు దేవుణ్ణి చూడనూ లేడు, ఎరగనూ లేడు. దేవుణ్ణి ఎరిగినవాడు కాదు, దేవుని సంబంధి కాదు, దేవుని బిడ్డ కాదు, దేవుని భక్తుడు కాదు, దేవుని శిష్యుడు కాదు, దేవుని సంఘం కాదు, దేవుని శరీర అవయవం కాదు. కాబట్టి వాడు దేవుణ్ణి చూడలేడు.
కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, కాబట్టి దేవుడు రాజ్యంలో అడుగు పెట్టలేడు, కాబట్టి దేవుడితో కలిసి నివసించలేడు, కాబట్టి దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోలేడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, కాబట్టి వాడు దేవుణ్ణి చూడలేడు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే, ఏ సంఘం సభ్యులైనా సరే. వాక్యంలో రాయబడింది, పాపము చేయువాడు దేవుణ్ణి చూడను లేదు, ఎరగను లేదు. కాబట్టి ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది మనకి? మనలో ఏముండకూడదు? ఉంటే కనుక దేవుణ్ణి చూడలేం, దేవుణ్ణి నమ్ముకున్నామని మనం చెప్పేది అబద్ధం, చర్చికి వెళ్ళేది అబద్ధం, తెల్లారుజామున లేచి ప్రార్థన చేసేది అబద్ధం, కానుకలు ఇచ్చేది అబద్ధం, పరిచర్య చేసేది అబద్ధం, వంటలు చేసేది అబద్ధం, పాటలు పాడేది అబద్ధం. అంతేనా? అన్నీ అబద్ధాలే. అబద్ధానికి జనకుడు ఎవరు? కాబట్టి ఇందులో ఉంటే ఎవరి సంబంధం అయిపోతాం? అబద్ధంలో ఉంటే ఎవరి సంబంధం? పాపం ఉంటే ఎవరి సంబంధం? కాబట్టి ఎవరి సంబంధులముగా మనం ఉన్నామన్నది మనం ఏ రోజుకి ఆ రోజే చూసుకోవాలి. కాబట్టి మనలో ఏముండకూడదు? పాపము ఉండకూడదు. పాపం ఉంది అంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కావు. దేవుని దృష్టికి, నీ దృష్టికి ఎరిగిన వాడివే. నీ పాస్టర్ గారి దృష్టికి దేవుడిని ఎరిగిన వాడివే, మీ చుట్టాల దృష్టికి దేవుడిని ఎరిగిన వాడివే, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చి విశ్వాసుల దృష్టికి దేవుడిని ఎరిగిన వాడివే. నీ ఇంటి పక్కన, ఇటే పక్కన, అటే పక్కన, ముందు వెనకాల, ఇరుగు పొరుగు ఎవరు నివసిస్తున్నారో వాళ్ళ దృష్టికి కూడా దేవుడిని ఎరిగిన వాడివే. కానీ వాళ్ళందరూ ఎరగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎవరు ఎరగాలి? దేవుడు ఒప్పుకోవాలి నువ్వు నన్ను ఎరిగిన వాడువు అని. కాబట్టి పాపము చేసిన వాడు ఎవడైనా సరే ఆయన్ని చూడను లేదు, ఆయన్ని ఎరగను లేదు. తర్వాత ఆ మాటను బట్టి ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం చెప్పండి ఒకసారి. చదివిన మాటను బట్టి మనము దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉన్నామా, ఎరగలేని వారిగా ఉన్నామా చెప్పాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు. ఇంకా ఆ మాటను బట్టి, చదివిన మాటను బట్టి మనం దేవుణ్ణి ఎరిగిన వారిలో ఉన్నామా, ఎరిగిన వారిగా ఉన్నామా, ఎర్రగని వారిగా ఉన్నామా? ఎందుకు? మనలో ఏముంది? కానీ ఏమంటున్నాడు ఆయన? ఉంచుకోవచ్చు అంటున్నాడా, ఉండకూడదు అంటున్నాడు? ఉండకూడదని చెప్పినా ఉన్నాయని మనమే అంటున్నాం. ఉండకూడదని చెప్పినా ఉన్నాయంటే ఆజ్ఞను అతిక్రమించాం. ఆజ్ఞ అతిక్రమించడం కాబట్టి వెంటనే ఎవరి సంబంధం అయిపోయాం? కాబట్టి ఏమవుతాం చివరికి? ఎక్కడికి? కానీ మనం ఏమనుకుంటాం? ఇప్పుడు పోగానే పాస్టర్ గారు ఏం చేస్తారు? వాక్కు ప్రకారంగా భూస్థాపన చేసేస్తారు. సంఘం అంతా ఏం చేస్తారు? అందరూ వచ్చి పువ్వులు వేసేస్తారు. ఏంటండి? సంఘం అంతా ఏం చేస్తారు? అందరూ వచ్చి పువ్వులు వేసేస్తారు. పాస్టర్ గారు బాక్స్ తెప్పించేసి బాక్స్లో పెట్టేసి ప్రార్థన చేసేస్తాడు. పట్టుకెళ్ళి బోళ్ళు అంత డబ్బు అడిగి తగలేసి మరీ అందులో పాతి పెట్టేస్తాం. ఏంటి ఆశ? పరలోకం వెళ్తాము అని. కానీ ఇంతకీ వాక్యం ఏం చెప్తుంది? ఈ లెక్కన పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఇక్కడ ఎవరున్నారు పరలోకానికి వెళ్ళేవాళ్ళు? చెయ్యొద్దండి. చెప్పబడిన వాక్య ప్రకారంగా ఇక్కడ ఉన్న ఈ 50-60 మందిలో పరలోకానికి వెళ్ళేవారు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. వాక్య ప్రకారంగానే చూస్తాడు మరి ఆయన. మళ్ళా దాన్ని పక్కకి వెళ్ళి దాంట్లో ఏమన్నా మనకి ఇస్తాడా? ఆయనే వాక్యం. ఎవరున్నారు ఎరిగిన వారు? పాపం ఉంటే అపవాది సంబంధం అయిపోతామని తెలుసు, అయినా పాపం ఉంది. పాపం ఉంటే ఆజ్ఞాతిక్రమం చేసామని తెలుసు, అయినా పాపము, ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసి ఆ పాపాన్ని కలిగి ఉన్నాం. పాపం ఉంటే శిక్ష అనుభవిస్తామని తెలుసు, అయినా పాపం. ఎందుకు? అది మనల్ని వదలలేదు, లేదంటే మనం దాన్ని వదలలేదు.
చెప్పాలి. పాపం ఎందుకు మనల్ని వదలట్లేదు, లేదా మనము దాన్ని ఎందుకు వదలట్లేదు? ఏంటండి? మనము వీక్, బలహీనులం. ఏ బలహీనలు? రోగాలు ఉన్న బలహీనలం కాదు. ఏంటి? పాపము చెయ్యలేని బలహీనులం, పాపం చేయకుండా ఉండలేని బలహీనలు. మనలో ఒక వీక్నెస్ పాయింట్, ప్రతి మనిషిలోనూ ఒక వీక్నెస్ పాయింట్. ఏంటి ఆ వీక్నెస్ పాయింట్? పాపం చేయకుండా ఉండలేము. పాపం రక్తంలో ప్రవహించేస్తుంది, పాపం మనసులో ఉండిపోయింది, పాపం మన నైజంలో కలిసిపోయింది, పాపం మన స్వభావంలో ఇమిడిపోయింది, పాపం మన క్రియల్లో పాతుకుపోయింది. పాపము చెయ్యకుండా ఉండలేని బలహీనులు, పాపాన్ని విడిచిపెట్టలేని బలహీనులు, పాపాన్ని జయించలేని బలహీనులు, పాపానికే దాసులుగా ఎన్ని సంవత్సరాలైనా పాపానికే దాసులుగా కొనసాగుతున్న బలహీనులము మనము. ఇప్పుడు ఏంటి దానివల్ల ఏమవుతుంది? ఇదే ఈ పరిస్థితి కొనసాగడం వల్ల ఏమవుతుంది? ఈ పరిస్థితి కొనసాగినటువంటి వాని యొక్క అంతం ఏంటి? ఈ పరిస్థితి ఏ మనిషిలో ఉందో ఆ మనిషి యొక్క ముగింపు ఏమిటి? మనం కోరుకుంటున్న ముగింపు ఏంటి? నిరీక్షణ ఉంచిన ముగింపు ఏంటి? ప్రార్థిస్తున్న ముగింపు ఏంటి? కానీ వచ్చే ముగింపు ఏంటి? తర్వాత పర్యవసానం ఏంటి? ఇంకేంటి? గాడిద గుడ్డు, ఇంకేం లేదు. ఇంకేముంది? ఏముందా? తర్వాత చదవండి, కంటిన్యూ అండి. ఎవరు మిమ్మల్ని మోసం చెయ్యకుండా చూసుకోండి. అందులో మొట్టమొదటిగా మోసం చేయకుండా చూసుకోవాల్సిన వాడు ఎవడు? అపవాది. ఎవడు మోసం చేయకుండా చూసుకోవాలి మనం? అపవాది మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే అపవాది మోసం చేసేవాడని రాయబడింది, మోసగాడని రాయబడింది. అపవాది మోసం వల్లే ఆనాడు ఆదామవ్వలు ఆ విధంగా పాపం చేశారని రాయబడింది. కాబట్టి వాడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకుండా చూసుకోవాలి. ఎవరు చూసుకోగలరు? అది అపవాది వారిని మోసం చెయ్యకుండా చూసుకోగలిగిన వారు ఎవరు? ముందు చదివిన మాటలో ఉన్నవారే. ఎవరు? ఆయన యందు నిలిచి ఉన్నవారు. ఏంటండి? ఆయన యందు నిలిచి ఉన్నవారు అని ఏదైతే రాయబడిందో, వారు అపవాది వారిని మోసం చేయడానికి ప్రయత్నం చేసినా వాడి చేతిలో మోసపోకుండా వాళ్ళు ఉండగలుగుతారు. ఆయనలో నిలిచి ఉండలేని వారు ఎవ్వరూ కూడా అలాగా ఉండలేరు. వాడి చేతిలో మోసపోతారు. వాడు మోసం చేస్తున్నాడన్న సంగతి కూడా తెలియదు వారికి. వాడు మోసం చేసి మనల్ని పడగొడుతున్నాడన్న సంగతి కూడా గ్రహించరు. ఆ మనిషిలో అపవాది పనిచేస్తున్నాడన్న సంగతి కూడా గుర్తించరు. ఆ మనిషిలో అపవాది ఆత్మ ఉన్నది అన్న సంగతి కూడా గ్రహించరు. ఆ మనిషిని అపవాది ప్రేరేపిస్తున్నాడు అన్న సంగతి కూడా గ్రహించలేరు. ఎవరు? ఆయనలో నిలిచి ఉండలేని వారు. ఆయన్ని నమ్ముకున్న వారికి, ఆయనలో నిలిచి ఉన్నవారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నమ్ముకున్న వారికి, నిలిచి ఉన్నవారు అనే దాంట్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎందులో ఉన్నాం మనం? నమ్ముకున్న వారిలో ఉన్నాం. కానీ ఎందులో ఉండాలి? ఆయనలో నిలిచి ఉన్న వారిలో ఉండాలి మనం. ఆయనలో నిలిచి ఉన్న వారిలో ఉండకుండా ఆయన్ని నమ్ముకున్న వారిలోనే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది? మోసగాడు వచ్చి మోసం చేసేస్తున్నాడు. మోసగాడు వచ్చి మోసం చేసేస్తే ఆడు మోసం చేస్తున్నాడు అన్న సంగతి తెలియక మోసపోయి పాపం చేసేస్తున్నాం. పాపం చేసి ఏమవుతున్నాం? చివరికి దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎందులోకి షిఫ్ట్ అవ్వాలి మనం?
ఆయన్ని నమ్ముకున్న వారిలో నుంచి ఆయనలో నిలిచి ఉండే వారిలోనికి మనం షిఫ్ట్ అవ్వాలి. ఏంటండి ఇందులోంచి విశ్వాసులు చర్చిల్లో నుంచి వేరే చర్చిలకు షిఫ్ట్ అవుతున్నారు, కానీ జరగవలసింది ఏంటో తెలుసా? చర్చిలోంచి ఇంకో చర్చిలోకి షిఫ్ట్ వెళ్ళినా అందులోనే ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఇంకో దాంట్లోకి షిఫ్ట్ అయినా నువ్వు నమ్ముకున్న వారిలోనే ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. అలాగ నువ్వు చచ్చే లోపల 100 చర్చిలు షిఫ్ట్ అయినా నువ్వు నమ్ముకున్న వారిలోనే ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. ఎందులోకి మారాలి మనం? ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే ఆయనలో నిలిచి ఉన్న వారిలోనికి షిఫ్ట్ అవ్వాలి. ఆయనలో నిలిచి ఉన్న వారి గుంపు ఒకటి ఉంటుంది, అందులోనికి మనం వెళ్ళాలి. అదంత సులువైన విషయం ఏం కాదు. అదంత సులువైన విషయమా? ఆయనలో నిలిచి ఉండడం అంటే అంత సులువైన విషయం కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమనుంది చదవండి. యోహాను సువార్త 15:1 నుంచి చదవండి ఒకసారి. తీయండి బైబిళ్ళు అందరూ, బైబిళ్ళు తీయండి అందరూ, బైబిళ్ళు తీయాలి. ఓపెన్ ఓపెన్ ఓపెన్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను. మనము ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మనము ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు అపవాది వచ్చి మనల్ని మోసం చేసిన మనలో నిలిచి ఉన్నటువంటి వాడు మనలాగా అజ్ఞాని కాదు, మనలో నిలిచి ఉన్నవాడు జ్ఞాని. కాబట్టి మనలో నిలిచి ఉన్నవాడు వివేకం కలిగిన వాడు. కాబట్టి మనలో నిలిచి ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నే శక్తిమంతుడు, గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి మనలో నిలిచి ఉన్నవాడు మనకు చెప్తాడు, నువ్వు మోసపోతున్నావు, నిన్ను అపవాది మోసం చేయడానికి వచ్చాడు. ఈ ఆలోచన అపవాదిది, ఈ ప్రేరేపణ అపవాదిది, ఈ క్రియ అపవాదిది, ఆ మనుషుడు ఒత్తిడి అపవాదిదని మనలో నిలిచి ఉన్నవాడు మనకి స్పష్టంగా చెప్తాడు. ఆ మనలో నిలిచి ఉన్నవాడు మనకి సమస్తాన్ని స్పష్టంగా తేటగా తెలియపరచడం వల్ల ఆ మనిషి మోసపోకుండా ఉండగలుగుతాడు. ఆ మనిషి మోసపోకుండా, మోసం వల్ల పాపం చేయకుండా ఉండగలుగుతాడు. పాపం చేసి శిక్ష అనుభవించవలసిన అవసరం లేకుండా తను తాను జాగ్రత్త పరుచుకుంటాడు. కాబట్టి ఆయన మనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలంటే ముందు మనము ఆయనలో నిలిచి ఉండాలి. మనము ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన చర్చిలో నిలిచి ఉండడం కాదు. మనం ఆయనలో నిలిచి ఉండడం అంటే మనము భౌతికంగా సమాజం దృష్టిలో ఆయన భక్తులు అని చెప్పుకోవడం కాదు. మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడట. అప్పుడు మనం మోసపోకుండా ఉండగలుగుతాము. అప్పుడు మనం సమస్తాన్ని గ్రహించుకోగలుగుతాం. అప్పుడు మనకు వివేచనా శక్తి పనిచేస్తుంది. అప్పుడు దేవుడు జరుగుతున్న సిచ్యువేషన్ని తేటగా నీ కళ్ళకు చూపిస్తాడు. కాబట్టి నువ్వు జరుగుతున్న విషయం, జరుగుతున్న మోసం, అపవాది తంత్రం, అపవాది ప్రేరేపణ, అపవాది కుయుక్తి నీకు అర్థమయ్యి నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుని ఆ మోసంలో పడిపోకుండా, ఆ మోసంలో పడిపోయి పాపం చేయకుండా నిన్ను నీవు కట్టడి చేసుకోవడం, నిన్ను నీవు భద్రపరుచుకోవడం అనేది అప్పుడు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయనలో మనం నిలిచి ఉండడం, మనలో ఆయన నిలిచి ఉండడం అనేది ఎంతకాలం వరకు జరగాలి? మనము చనిపోయే వరకు జరగాలి. ఒకవేళ ఈ మధ్యలో ఆయన మనలోంచి వెళ్ళిపోయినా, మనం ఆయనలోంచి వెళ్ళిపోయినా వెంటనే ఆ ప్లేస్ ఎవరు ఆక్రమించేస్తారు? అపవాది. ఇంకా ఆడు ఆక్రమించాడంటే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి. కాబట్టి రాయబడిన వాక్యం అండర్లైన్ చేసుకున్నారా? ఏంటి ఎన్నుంది? ఏం చదివాం? మళ్ళీ చదవండి ఒకసారి. నా యందు మీరు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను.
తీగ అంటే మనము, ద్రాక్షావల్లి అంటే యేసుక్రీస్తు ప్రభు. తీగ ఎందులో నిలిచి ఉండాలంట? ద్రాక్షావల్లిలో. అది కలిసి ఉండాలి, నిలిచి ఉండాలి. ఉంటేనే అదేమవుతుంది? కొమ్మ ఉంది, కొమ్మ చెట్టులో, చెట్టు కాండంలో కొమ్మ ఉంటేనే ఆ కొమ్మకి కాయలు కాస్తాయి. ఆ కాండంలో, ఆ చెట్టులో కొమ్మ లేకుండా సెపరేట్గా ఒకవేళ కొమ్మను నరికేస్తే కాయలు కాస్తుందా? కాయలు కాస్తుందా? కాయలు. కానీ కాయలు ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. ఫలాలు ఎవరికి కావాలి? మనం ఎలాగ ఉన్నాం? తీగలుగా ఉన్నాం, లేకపోతే కొమ్మలుగా ఉన్నాం. చెట్టు ఎవరుగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని. కొమ్మలుగా ఉన్న మనము ఆయనలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి, ఆయనలో కలిసి ఉండాలి. కలిసి ఉంటే కొమ్మలుగా ఉన్న మనకి ఏం కనబడతాయి? ఫలాలు కనబడతాయి. ఫలాలు కనబడితే ఫలాలు ఫలించే ప్రతి వాడిని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టుకుంటాడు. ఫలాలు ఫలించని ప్రతి వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ కొమ్మ నరికేస్తాడు ఆ చెట్టులో నుంచి దేవుడు. ఆ చెట్టుగా ఉన్నవాడు, కాపరిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? నరికి వేస్తాడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే నరికివేయబడి అగ్నిగుండంలో పడకపోదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఫలాలు ఫలించాలి. అది ఎప్పుడు సాధ్యం? యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉంటేనే, ఆయన మనలో నిలిచి ఉంటేనే అది సాధ్యం. కానీ నిలిచి ఉంటేనే కానీ చెప్పేశాడు, ఫైనల్ ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించలేరు. అవునా? చదవండి. నా యందు ఫలింపరు. ఫలించాలంటే ఖచ్చితంగా ఆయనలో మనం నిలిచి ఉంటేనే, మనలో ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటేనే మనం ఫలించడం అనేది జరుగుతుంది. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఆయనలో మనము నిలిచి ఉండాలి, మనలో ఆయన నిలిచి ఉండాలి. అప్పుడు వాడు ఎలాగవుతాడట? బహుగా ఫలిస్తాడు. ఎలాగా? మళ్ళీ మామూలుగా కాదు, కొమ్మకొక కాయ కాదు, కొమ్మకి 100 కొలది కాయలు. ఎదవ జీవితం, కొమ్మకు ఒక్క కాయ కూడా కాయట్లేదు. ఏంటండి? కొమ్మల్లాగా ఉన్నాం, ఉబ్బిపోయి ఎంతంతలా ఉన్నాం, కొమ్మలుగా ఉన్నాం మనం. కానీ ప్రయోజనం ఏంటి? కాయలు లేవు. కాయలు కాయని ప్రతి చెట్టు కొంచెం టైం ఇస్తాడు. ఇంకెంతకాలం అయినా కాయలు కాయకపోతే తోటమాలకి ఆజ్ఞాపిస్తారు, నరికిపాడి అగ్నిగుండంలో పడే. ఆ టైం వచ్చిందా సత్యమే. ఇంకా ఎవడూ తప్పించుకునే అవకాశం లేదు. మరి బాప్తిసం, మరి మెస్సియా ప్రార్థన మందిరం, మరి రెవరెండ్ స్టాన్లీ గారు ఏంటి? ఎవరు మళ్ళానే? రెవరెండ్ స్టాన్లీ గారు ఏంటి? నాకే దిక్కులేదు. తేడా వచ్చిందంటే నాకే దిక్కులేదు. ఇంక మీకేంటి దిక్కు? కాబట్టి ఏ చర్చికి వెళ్తున్నాము, ఏ పాస్టర్ గారు మనకు పాస్టర్ గారుగా ఉన్నా ఇది కాదు. నిలిచి ఉన్నామా లేదా? ఎవరిలో? దేవుడిలో. ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఆయన మనలో నిలిచి ఉంటాడు తప్ప, మనం ఆయనలో నిలిచి ఉండకుండా మనలో ఆయన నిలిచి ఉండడం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు చదివిన ప్రతి దాంట్లోనూ ముందు మీరు నాలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను, ఇవన్నీ ముందు మంద చెప్పాడు. అవునా? కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలి. అదే జరగట్లేదు సంపూర్ణంగా. ఏది? ఆయనలో మనం నిలిచి ఉండడమే సంపూర్ణంగా జరగట్లేదు. ఎవరిలో? మనలో, దేవునిలోనే. ఆయనలో మనం నిలిచి ఉండడం అనేది సంపూర్ణంగా జరగట్లేదు. ఉదాహరణ మీరు చెప్పండి, అసలు ఆయనలో మనం నిలిచి ఉండడం అనే దాంట్లో ఏమి జరిగినాయి? అసలు మన వ్యక్తిగతంగా మన దాంట్లో ఆయనలో మనం నిలిచి ఉండడం అంటే చాలా పాయింట్లు చెప్పాను కదా, అందులో ఏవి జరిగినాయి? కొన్నైనా జరిగినాయా? ఆయనలో మనం నిలిచి ఉండడం అనే దాంట్లో కొన్నైనా జరిగినాయా? ఏమేమి జరిగినాయి? ఆయన యందు విశ్వాసం ఉంచడం, అది ఒకటి బ్రహ్మాండంగా జరిగింది. ఏంటండి? విశ్వాసం ఉంచడంలో తేడా ఏమీ రాలేదు కదా.
ఆయన యందు విశ్వాసం ఉంచాం, దెబ్బకి పూజలు మానేసాం, విగ్రహాలను మానేసాం, గుళ్ళకి వెళ్ళడం మానేసాం, ప్రసాదాలు తినడం మానేసాం. ఓయ్ బాబు, ఇంతకన్నా భక్తి ఏంటండి బాబు? ఇన్ని మానేసాం, ఇన్ని చేస్తున్నాం, మరి నిలిచి ఉండడం కాదా? దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉంటేనే తప్ప ఆయన మనలో నిలిచి ఉండడు. ఆయన మనలోనూ మనం ఆయనలోనూ నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలించగలుగుతాం. లేకపోతే మనం ఫలించలేం. ఫలించలేకపోతే చదవని తర్వాత నాకు వేరుగా ఉండి చేయలేరు, నిలిచి ఉండని ఎడల, నమ్ముకోని ఎడల అని రాయలేదు అక్కడ. ఎవడైనాను నన్ను నమ్ముకోని ఎడల అని రాయలేదు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల పారవేయబడతాడు, ఎండిపోతాడు. మనుషులు ఆ ఎండిపోయిన తీగల్ని ఏరుకుని వెళ్ళి ఎందులో పెడతారు? అగ్నిలో పొయ్యి మండటం కోసం వాడతారు, అవి కాలిపోతాయి. అలాగే ఒకవేళ మనం ఆయనలో మనము నిలిచి ఉండకపోతే ఆయన మనలో నిలిచి ఉండడు, మనలో ఆయనలో మనం నిలిచి ఉండకపోతే మనం ఫలించలేము. ఫలించలేకపోతే ఎండిపోతాము. ఎండిపోతే ద్రాక్షావల్లిలోంచి తీగని విరిచేస్తాడు తోటమాలి. విరిచేస్తే ఆ ఎండిపోయిన తీగను పట్టుకెళ్ళి దేవదూతలు ఎందులో పడేస్తారు? అగ్నిగుండంలో పడేస్తారు. అప్పుడు ఏం దొరుకుతుంది మనకి? ఏం దొరుకుతుంది? అగ్నిగుండం. కానీ మనకి ఏం దొరకాలని మన కోరిక? నిత్య జీవం. కోరిక నెరవేరిందా? మీ కోరిక సిద్ధింపజేస్తాను అన్న మాట మరి ఏమవుతుంది? కోరిక మనకు ఉంది, నిత్య జీవం పొందుకోవాలని. కోరిక సిద్ధింపజేస్తాను అన్నది కూడా వాక్యంలో ఉంది. కానీ ఆ కోరిక సిద్ధింప చేయకపోతే ఏమవుతుంది పరిస్థితి? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఏమై ఉండాలి? ఆయనలో నిలిచి ఉంటేనే. నిలిచి ఉండడం వల్ల మోసపోకుండా ఉండగలుగుతాం. మోసపోకుండా ఉండడం వల్ల పాపం చేయకుండా ఉండగలుగుతాం. పాపం చేయకుండా ఉండడం వల్ల పరలోకం చేరి నిత్య జీవాన్ని అనుభవించగలుగుతాం. ఇందాక చదవండి మళ్ళా 5వ ఎన్నో చదువుతున్నాం మనం? 3-4 నుంచి. చిన్నపిల్లలారా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా అంటే ఎవరు? ఇలా అడే ఎవరు? మనం ఆయన దృష్టికి చిన్నపిల్లలారా అన్న మాట ఎందుకు వాడాడంటారు అసలు అక్కడ? ఓయ్ బాబు, ఈ లెక్క నీ సబ్జెక్ట్ సంవత్సరం అట్టిలాగా ఉంది. ఏంటండి, సంవత్సరం అట్టిలాగా ఉందండి ఈ సబ్జెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి. పట్టినా పర్లేదా? నన్ను కానీ కొట్టేస్తారా? ఎన్ని రోజులు ఎన్ని వారాలు సాగదీస్తారా బాబు అంటారా? చెప్పండి, చిన్నపిల్లలారా అన్న మాట ఎందుకు వాడు? చిన్నపిల్లలు ఏమైపోతారు? త్వరగా మోసపోతారు. ఏమవుతారు? ఎందుకంటే వాళ్ళకి వివేచన, జ్ఞానము, వయస్సు లేకపోవడం వల్ల ఏం చేస్తారు? ఎత్తుకుపోయేవాడు వచ్చి 5 స్టార్ చాక్లెట్ చూపిస్తే ఆడు ఎత్తుకుపోవడానికి వచ్చి నాకు లంచం 5 స్టార్ చాక్లెట్ ఇస్తున్నాడని సంగతి తెలుసుకుంటాడా? ఆడిచ్చిన 5 స్టార్ చాక్లెట్లను తీసుకుని ఆడు ఎత్తుకుపోతాడు. చిన్నపిల్లలుగా ఉన్నవారు ఏమవుతారంటే త్వరగా మోసపోతారు. అంటే దేవుని దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం? చిన్నపిల్లలుగా అంటే ఏంటి? త్వరగా మోసపోయే స్థితిలో మనము ఉన్నాము. ఏంటండి? త్వరగా చదవండి. చిన్నపిల్లలారా, ఎవడు కూడా మిమ్మల్ని మోసం చేయొద్దు. అది దుష్టుడు కానీ, దురాత్మలు కానీ, మనుషులు కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, అన్యులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
ఆయన నీతిమంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు కాబట్టి నీతిని జరిగించువాడు. ఎవడైతే ఆయన వలె నీతిమంతుడుగా ఉన్నాడో, ఎవడైతే ఆయనలో నిలిచి ఉండి నీతి ఫలాలు నీతి క్రియలు ఫలిస్తున్నాడో వాడు నీతిని జరిగించువాడు. యేసులాగా నీతిమంతుడుగా నీతి క్రియలు కలిగిన వాడుగా నీతి ఫలాలు ఫలిస్తున్నవాడుగా ఉన్నవాడు. నీతిని జరిగించువాడు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నవాడు కనుక పాపము చేయువాడు, పాపము ఎవడిలో ఉంటుందో వాడు అపవాది సంబంధి. పాపము ఎవడిలో ఉంటుందో వాడు అన్యుడైన అపవాది సంబంధే. పాపము ఎవడిలో ఉంటుందో వాడు క్రైస్తవుడైన అపవాది సంబంధే. పాపము ఏ సేవకుడిలో ఉంటుందో ఆ సేవకుడైనా అపవాది సంబంధే. వాడు ఎవడైనా సరే పాపము వానిలో ఉంటే వాడు ఎవడి సంబంధి? అపవాది సంబంధి. వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని మూలముగా పుట్టిన సరే, అక్కడి నుంచి మనం మళ్ళా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉన్నాం మనం. అదనమాట మొత్తానికి ఏంటండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం యొక్క చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు ఒకసారి బయటికి లాగుదాం దేవుని ఆత్మ సహాయం ద్వారా. లాగిన తర్వాత ఇప్పుడు మనము పాపులమా నీతిమంతులమా అన్నది మనమే తేల్చుకుందాం. ఆ తర్వాత పాపము వల్ల కలిగే నష్టాలు, పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు ఏమిటో కూడా మనం చూద్దాం. ఆ తర్వాత చివరికి ఫైనల్గా వాక్య ప్రకారంగా మనం ఏ గ్రూపులో ఉన్నాము, లాస్ట్కి ఏమవుతాం, చివరికి ఈ జీవితం తర్వాత మనకు ఏం దొరుకుతుంది అన్నదే వాక్యం ద్వారాగానే మనం నేర్చుకుందాం. ఏంటండి, వాక్యంతోనే చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభువా, నీవు దేవా ఆజ్ఞాపించి, నువ్వు ప్రేరేపించి, నువ్వు దేవా తండ్రి ఈ యొక్క సబ్జెక్టు నీ మందిరములో మొదలు పెట్టడానికి నువ్వు ద్వారాలు తెరిచావు. ఇదిగో పాపము వలన వచ్చే ప్రతిఫలాలు అవి ఎవరికి, అవి ఏంటి అన్నీ కూడా మేము నేర్చుకోవడానికి పాపం యొక్క మూలము, పాపం యొక్క అంతరంగం, పాపం యొక్క చరిత్ర అంతా కూడా మేము తెలుసుకోవడానికి సహాయించి అయ్యా. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించి, వాక్యమనే అద్దములో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయించి, వాక్యమనే అద్దములో మా ప్రతిబింబము అయ్యా, మా ఆత్మీయ జీవితము, మా శరీర బ్రతుకు, మా క్రియలు, మా భక్తి, మా ప్రతీది వాక్యమనే అద్దములో చూసుకుంటూ అయ్యా, సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ అయ్యా, కరెక్ట్గా ఎలాగైతే ఉండాలో అలాగ మారుతూ మేము ఈ జీవితాన్ని ముగించుకుని నీ పరలోకం చేరుకునేలాగా మాకు సహాయించి. మోసపోతున్నాము తండ్రి, మోసపోయే పరిస్థితి మాలో ఉన్నది. చిన్న పిల్లలు మోసపోయినట్లుగా మేము మోసపోతున్నాం. పైకి భక్తులు అంటాం, ప్రార్థనా పరులు అంటాం, గొప్ప వాక్య జ్ఞానం తెలిసిన వారు అంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్న వారు అంటాం, బైబిల్ అప్పుడే 20 సార్లు 25 సార్లు 50 సార్లు ఫస్ట్ నుంచి లాస్ట్కి చదివేసిన వారు అంటాం, అభిషేకం అంటాం, వరాలు అంటాం, ఎగిరెగిరి గంతులేస్తాం. కానీ నీలో నిలిచి ఉన్నామా లేదా, నువ్వు మాలో నిలిచి ఉన్నావా లేదా అన్నది అర్థం అవట్లేదు అయ్యా. ఏ స్థితిలో మేమున్నాము, ఏ స్టేజ్లో మేమున్నాము, ఎక్కడ వరకు వచ్చాము, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ దారి మళ్ళిపోతున్నాము, ఎక్కడ దేవా తెలియక తెలిసి దారి తొలగిపోతున్నాము
అన్నీ మాకు అర్థం అయ్యేలాగా నేర్పించిన ఆయన. అయ్యా మాకు జ్ఞానాన్ని దయచేయి, పరిశుద్ధాత్మ దేవుడా జ్ఞానాన్ని దయచేయి, తెలివిని దయచేయి, వివేచన దయచేయి, వివేకం దయచేయి. మాలో ఏ ఆత్మ పనిచేస్తుందో మేము తెలుసుకోవడానికి సహాయం, ఎవరి సంబంధులుగా మేము ఉన్నామో గుర్తించడానికి సహాయం చేయి. అయ్యా నీలో నిలిచి ఉన్నామో లేదో కూడా మాకు పూర్తిగా తెలియని స్థితి, నువ్వు మాలో నిలిచి ఉన్నావో లేదో కూడా మాకు పూర్తిగా అర్థం అవ్వని స్థితి. అయ్యా చిన్న పిల్లలు మోసపోతున్నట్లుగా మోసపోయే స్థితి, అయ్యా మాకు నీ వాక్యాన్ని నేర్పించిన అయ్యా, నీ వాక్యంలో నుండి సత్యాలు బోధించి, నీ వాక్యంలో నుండి గూఢమైన సంగతులు తెలియపరిచి, నీ వాక్యంలో నుండి గూఢమైన మర్మాలు మాకు తెలియపరిచిన ఆయన, నీ వాక్యమనే అద్దములో మేము నీలాగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవడానికి మాకు సహాయం చేయమని, విన్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.